ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిదారుల్లో ప్రభుత్వ ఉద్యోగులు ఉండడం కలకలం సృష్టిస్తోంది. ఇటీవల జరిగిన ఆడిట్లో ఈ వ్యవహారం బయటపడింది. 37,000 మందికి పైగా అక్రమంగా లబ్ధి పొందుతున్నట్లు గుర్తించారు. గెజిటెడ్ కాంట్రాక్టు అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల నుండి పై స్థాయి అధికారుల వరకు అక్రమాలు జరిగాయని గుర్తించారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి 10 మంది పెన్షన్లలో ఒకరు అనర్హులుగా నిర్ధారించారు. విలాసవంతమైన జీవితం గడుపుతున్న వారు సైతం పెన్షన్లు తీసుకుంటున్నట్లు గుర్తించారు. ఉపాధి హామీ పథకంలో అధికంగా దుర్వినియోగం జరిగినట్టు తెలుస్తోంది. ఉపాధి హామీ పథకంలో 11,210 మంది ప్రభుత్వ ఉద్యోగులుగా లబ్ధి పొందుతున్నారు. సంబంధిత శాఖ అధికారులకు సెర్చ్ నోటీసులు జారీ చేశారు. ఆధార్ వివరాలు సంక్షేమ పథకాల లబ్ధిదారులు డేటాబేస్ తో పోల్చడంతో అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిదారుల్లో ప్రభుత్వ ఉద్యోగులు ఉండడం కలకలం సృష్టిస్తోంది. ఇటీవల జరిపిన ఆడిట్లో ఈ వ్యవహారం బయటపడింది. 37,000 మందికి పైగా అక్రమంగా లబ్ధి పొందుతున్నట్లు గుర్తించారు. గెజిటెడ్ కాంట్రాక్టు అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల నుండి పై స్థాయి అధికారుల వరకు అక్రమాలు జరిగాయని గుర్తించారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి 10 మంది పెన్షన్లలో ఒకరు అనర్హులుగా నిర్ధారించారు. విలాసవంతమైన జీవితం గడుపుతున్న వారు సైతం పెన్షన్లు తీసుకుంటున్నట్లు గుర్తించారు. ఉపాధి హామీ పథకంలో అధికంగా దుర్వినియోగం జరిగినట్లు తెలుస్తోంది. ఉపాధి హామీ పథకంలో 11,210 మంది ప్రభుత్వ ఉద్యోగులుగా లబ్ధి పొందుతున్నారు. సంబంధిత శాఖ అధికారులకు సెర్చ్ నోటీసులు జారీ చేశారు. ఆధార్ వివరాలు సంక్షేమ పథకాల లబ్ధిదారులు డేటాబేస్ తో పోల్చడంతో అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. రైట్, ఇదే అంశానికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో ప్రభుత్వ ఉద్యోగులు లబ్ధి పొందుతున్నట్టుగా తెలుస్తోంది. ఈ వ్యవహారం అధికారులకు తెలిసి జరుగుతుందా? ఇన్ని రోజుల తర్వాత బయటపడడానికి కారణం ఏంటి? ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు సంక్షేమ పథకాలు అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వము ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, ఆశా వర్కర్లు కావచ్చు, అదేవిధంగా గ్రామీణ ఉపాధి హామీ పథకం ఇలాంటి పథకాలు, పింఛన్స్ కావచ్చు, ఇలాంటి పథకాలని రాష్ట్ర ప్రజల్లోకి తీసుకురానుంది. కానీ లబ్ధిదారులు కాకుండా ప్రభుత్వ ఉద్యోగులే ఎక్కువగా ఈ పథకాల్లో లబ్ధి పొందుతున్నట్లు ఇప్పటికే అధికారులు గుర్తించారు. ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి వీటికి సంబంధించినటువంటి పూర్తి నివేదిక జనవరి 26వ తేదీ వరకు సమర్పించాలంటూ కూడా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చీఫ్ సెక్రటరీ రామకృష్ణరావు కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ప్రస్తుతం ఆడిట్ రిపోర్ట్ జరుగుతుంది. ఈ ఆడిట్ రిపోర్ట్లో అనేక సంచలన విషయాలు కూడా వెల్లోకి వస్తున్నాయి. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 37,000 మంది ప్రభుత్వ ఉద్యోగులు పేదల కోసం వచ్చేటువంటి సంక్షేమ పథకాలు మొత్తం కూడా వారు తీసుకున్న కూడా ప్రస్తుతమైతే ఇక్కడ ఆడిట్ రిపోర్ట్లో బట్టబయలు కావడం జరిగింది. దీనికి సంబంధించిన విషయాలపై కూడా అటు ఆడిట్ ఎస్ఎర్ఫ్ అధికారులు ఇప్పటికే వారందరూ కూడా నోటీసులు జారీ చేశారు. ఒక్క పథకంలోనే దాదాపు 15,700 మంది ప్రభుత్వ ఉద్యోగులు ఈ పథకాలని లబ్ధి పొందుతున్నారంటే చాలా వరకు ఒక 10 మంది పింఛన్ తీసుకుంటే అందులో ఒకరు మాత్రం ఖచ్చితంగా ప్రభుత్వ ఉద్యోగాన్ని, అదేవిధంగా ఉన్నత స్థాయి విలాసవంతమైనటువంటి జీవితం గడుపుతున్నటువంటి వ్యక్తులే ఉన్నట్లు కూడా ఇప్పటికే ఆడిట్ రిపోర్ట్లో బట్టబయలు కావడం జరిగింది. ప్రస్తుతం దీనిపై ఒకే పథకంలో దాదాపు 15,704 ప్రభుత్వ ఉద్యోగులు లబ్ధి పొందుతున్నట్లు కూడా ఇప్పటికే గుర్తించి అందులో గ్రామీణ ఉపాధి హామీ సంబంధించినటువంటి పథకంలో దాదాపు 11,210 మంది ప్రభుత్వ ఉద్యోగులు లబ్ధి పొందినట్లు కూడా ప్రస్తుతం గుర్తించారు. ఇందులో లబ్ధి పొందుతున్న వారిలో ఉపాధ్యాయులతో పాటు హోంగార్డ్స్, టీచర్స్, మరోవైపు డాక్టర్స్, చాలామంది వ్యక్తులు ఇందులో ఇన్వాల్వ్మెంట్ వాళ్ళందరూ కూడా ఇందులో ఉన్నట్లు కూడా ప్రస్తుతం అయితే అధికారులు సేకరించారు. వారందరూ కూడా ప్రస్తుతం అయితే నోటీసులు సర్వ్ చేశారు సెర్ఫ్ అధికారులు. ఖచ్చితంగా ఇంకా ఆడిట్ రిపోర్ట్ ఇంకా జరుగుతుంది. ఇప్పటివరకు జరిపినటువంటి ఆడిట్ రిపోర్ట్లో 37,000 మంది ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వం అమలు చేస్తున్న పేదల కోసం, పేదల ప్రజల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం అమలు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాల్లో ఎక్కువ శాతం వరకు ప్రభుత్వ ఉద్యోగులే, విలాసవంతమైన జీవితం గడుపుతున్నటువంటి వ్యక్తులే ఈ యొక్క ప్రభుత్వ సంక్షేమ పథకాలు లబ్ధి పొందుతున్నట్లు కూడా ఇప్పటికే ఆడిట్ రిపోర్ట్లో వెల్లడైంది. ఇప్పటికే రిపోర్ట్లో చాలామంది ఏదైతే డేటాబేస్ ద్వారా అంటే ఆధార్ కార్డు డేటాబేస్ లింక్ చేసిన తర్వాత, ఆధార్ కార్డు లబ్ధిదారులకు సంబంధించినటువంటి డేటాబేస్ క్రాస్ వెరిఫికేషన్ చేసిన తర్వాత ఈ విషయం మొత్తం కూడా వెల్లోకి రావడం జరిగింది. ప్రస్తుతం అయితే ఎవరెవరైతే లబ్ధి పొందుతున్నారో వారికి సంబంధించిన వివరాలు
అయితే ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం సేకరించింది. బాధ్యతలపై ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలకు శ్రీకారం చుట్టింది. ఇప్పటికే చాలా మందికి సెర్ఫ్ అధికారులు నోటీసులు సర్వ్ చేశారు. ఇంకా ఆడిట్ రిపోర్ట్ జరుగుతూనే ఉంది. జనవరి 26 వరకు దీనికి సంబంధించిన రిపోర్ట్ పూర్తి నివేదిక సమర్పించాలని ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జరిగింది. దానికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే ఇప్పటికే అధికారులు సేకరిస్తున్నారు. అధికారులు ప్రస్తుతం ఇంకా చాలా మంది లబ్ధిదారులు కూడా అంటే ప్రభుత్వ ఉద్యోగుల లబ్ధిదారులు కూడా బయటపడే అవకాశం కూడా కనబడుతుందని చెప్పవచ్చు. దీపిక. రైట్, థ్యాంక్ యూ సునీల్. సంగారెడ్డి